Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. స్థానిక ఎన్నికల టార్గెట్గా జగన్ బిగ్ స్కెచ్. మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. సర్ ప్రక్రియ పూర్తయిన తరువాత ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ ఎన్నికల కోసం కూటమి పార్టీలు సమన్వయం కోసం సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అటు మాజీ సీఎం జగన్ పార్టీ నేతలకు ఇప్పటికే ఈ ఎన్నికలపై కీలక దిశానిర్దేశం చేశారు. కాగా జగన్ తాజాగా పార్టీ పరంగా అమలు చేయాల్సిన కొత్త కార్యాచరణపైన తుది కసరత్తు చేస్తున్నారు. రాజకీయంగా జగన్ కొత్త నిర్ణయాలను అమలు చేస్తున్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. వార్డు నుంచి మండలం వరకు ఏ ఎన్నికైనా పార్టీ అభ్యర్థి పోటీలో ఉండాల్సిందేనని జగన్ తేల్చి చెప్పారు. ఎక్కడైనా పార్టీ అభ్యర్థి పోటీలో లేకపోతే సంబంధిత నియోజకవర్గ ఇన్ఛార్జ్ను బాధ్యులను చేస్తూ కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి స్థానికంగా సీట్లు కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలపైన పార్టీ ముఖ్య నేతలతో జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకోసం పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలకు స్థానిక ఎన్నికల పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. 3 పార్టీల కూటమిలో స్థానిక ఎన్నికలలో చోటు చేసుకునే పరిణామాలకు అనుగుణంగా స్థానిక పరిస్థితులకు తగిన విధంగా నిర్ణయాలు ఉండాలని జగన్ తాజా సమావేశంలో స్పష్టం చేశారు. కాగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కొత్త ప్రణాళికలను అమలు చేయాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలపైన పార్టీ నేతలతో పాటుగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశాలను రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు దిశగా పార్టీ నేతలకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైన చర్చా వేదికలు, అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసీపీ భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సదస్సుల నిర్వహణ దిశగా కసరత్తు చేస్తోంది. అర్బన్ ఏరియాలలో వీటిని ఎక్కువగా నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. స్థానిక ఎన్నికలకు ముందే ఈ కార్యాచరణ అమలు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్రతి వారం ఒక జిల్లాలో పర్యటన చేయాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం కార్యాచరణపైన కొద్ది రోజులలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.